చూసిన గొప్ప కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. తిమోతితో చెప్తుండు ఇక్కడ ఏంటి అంటే పౌలు భక్తుడు మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. హల్లెలూయా. యవ్వన కాలమును బట్టి ఎవడు నిన్ను తునీకరింపనీయకు ఉండునట్టు నువ్వు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తునీకరింపనీయకుము కానీ మాటలతోనూ ప్రవర్తనతోనూ ప్రేమతోనూ విశ్వాసంతోనూ పవిత్రతతోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండాలి నువ్వు తిమోతి. ఎందుకంటే లోకం చాలా భ్రష్టమైంది, లోకంలో ఉన్న తోడేళ్ళు నిన్ను లాగివేస్తాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే చాలా జాగ్రత్తగా దేవుని పరిచర్య చేయాలి, దేవుళ్ళు నిలబడాలి. మాట విషయంలో నీ పవిత్రత విషయంలో విశ్వాసం విషయంలో నిన్ను సన్నగిల చేసేటట్టు వారి మాటలు వాళ్ళ క్రియలు ఉంటాయి. కానీ నువ్వేం చేయాలంటే క్రమ పద్ధతిని మంచి నడవడికని మంచి ప్రయాసాన్ని నువ్వు దేవుని కొరకు జీవించాలి. ఎటువంటి జీవితం నువ్వు జీవిస్తావంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డగా నువ్వు ప్రపంచంలో వెలుగుగా నిలబడాలి. ఆ వెలుగు జీవితము నీ యొక్క జీవితంలో కనిపించాలి. నీకు మాదిరిగా ఉన్న జీవితాన్ని లోకానికి చూపించాలి అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. హల్లెలూయా. నీ మాటలు తొట్టిల్లు వారికి ఆదుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మాటలు తొట్టరిల్ల వారికి ఆదుకునేటట్లు ఉండాలి. కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నీవు బలపరచాలి. హల్లెలూయా. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. నువ్వు దుఃఖం వస్తుంది, బాధ అవుతుంది, శ్రమ వస్తుంది, వేదన వస్తుంది, కానీ నువ్వు అందరినీ ఆదరించాలి. ఆదరించే ప్రక్రియ నీది. హల్లెలూయా. దేవుడు నీకు ఆ గొప్ప పని అప్పగించింది కాబట్టి నువ్వు ఆదరించాలి అని దేవుడు ఈ యొక్క మాటల ద్వారా హెచ్చరిక చేస్తుడు. 12వ అధ్యాయము దేవునికి మహిమ కలుగును గాక 17వ వచనం చూద్దాం. 12వ అధ్యాయము 17. సత్యవాద ప్రియులు నీతిగల మాటలు పలుకును. సత్యవాద ప్రియులుగా ఉండాలి, సత్యం పలికేటట్టు ఉండాలి, సత్యం చెప్పేటట్టు ఉండాలి. నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆదరణకర్తగా ఉండాలి. అబ్రాము ఆది కాలంలో దేవునికి స్తోత్రం ఆశీర్వదించినంత దేవుడు అబ్రామ్ని ఎవరైతే ఆశీర్వదించిందో అబ్రామ్ని ఆశీర్వదించిన వాళ్ళందరినీ దేవుడు దీవించిందంట. అబ్రామ్ని గణపరిచిన వాళ్ళని దేవుడు గణపరిచిందంట. అబ్రామ్ నామాన్ని ఎక్కువగా ప్రచురం చేసిన వాళ్ళని వాళ్ళ నామాలను ప్రచురం చేసిందట. అబ్రామ్ని ఎప్పుడైతే వాళ్ళు హెచ్చించి నిలబెట్టిందో వాళ్ళ జీవితాలు హెచ్చించబడ్డాయట. దేవుడు అందుకే అబ్రామ్కి ఇచ్చిన ఆశీర్వాదాలు క్రీస్తు యేసు రక్తం ద్వారా సిలువలో మీకు అనుగ్రహింపబడ్డది. అబ్రామ్ ఆశీర్వాదాలని అబ్రామ్ ఆశీర్వాదం నీ జీవితంలో క్రమంగా కనిపించాలి. అబ్రామ్ సంతానంగా విశ్వాసులుగా నీ బిడ్డలుగా ఈ లోకాన్ని హల్లెలూయా ఏలేటట్టు మమ్మల్ని నిలబెట్టాలని మనం అడిగినప్పుడు దేవుడి ప్రతి కార్యము సఫలత చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో దేవుడు మనకి నెమ్మది సమాధానాన్ని ఇచ్చి క్రమ పద్ధతిని క్రమ జీవితాన్ని మనకు అనుగ్రహించి మనం నేర్చుకోవాల్సిన ప్రతిదాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచిన. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రాలు, గొప్ప అద్భుతంగా ఆశ్చర్యానికి స్తుతులు స్తోత్రాలు చేశారు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీరు దయచేయండి, మీ మేళ్లతో నింపండి, దీవెన ఆశీర్వాదాలతో నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.